నమస్కారం. లక్కీ సినిమాటెక్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుతం ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరిస్తున్న నాటి హీరోయిన్ ఖుష్బూకి ఆమె హీరోయిన్గా వెలిగిపోతున్నప్పుడు చెన్నైలో గుడి కట్టిన విషయం తెలిసిందే. అలాగే మరికొంతమంది ప్రముఖులకు సైతం కొన్ని ప్రాంతాల్లో గుళ్ళు కట్టారు. కానీ ఏకంగా ఒక ఊరికి ఒక హీరో పేరు ఉండడం మీరు ఎక్కడైనా విన్నారా? ఈశ్వర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరే ఉంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. అది కూడా మన దేశంలో కాదు, నేపాల్లో. ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్లో పర్యటిస్తుండగా ఒక ఊరి పేరు ప్రభాస్ అని ఉండడాన్ని గమనించాడు. దీంతో అతను వెంటనే ప్రభాస్ పేరుతో ఉన్న గ్రామ బోర్డు కనిపించేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను నేపాల్లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నానని, మన తెలుగువారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక వైబ్ వస్తుందని, మీరు ఎప్పుడైనా ప్రభాస్ అనే పేరుతో ఉన్న గ్రామాన్ని చూశారా అంటూ ఆ వీడియోలో ప్రశ్నించాడు. అయితే ఆ గ్రామానికి ప్రభాస్ అనే పేరు ఎందుకు వచ్చింది, దాని వెనుక కథ ఏమిటి అన్నది మాత్రం తెలియరాలేదు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి పేరుతో ఒక గ్రామం ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నేపాల్లోని ఒక చిన్న పట్టణం అయినప్పటికీ దీన్ని గర్వకారణంగా అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభాస్ అనే పేరు ఆ గ్రామానికి ఎలా వచ్చింది అని నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.